హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తున్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే మనకి కింద మనకు వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఒక 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు వచ్చేసి వాళ్ళ యొక్క ఫలితాలకు సంబంధించి మనకు మార్నింగ్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒక పేపర్ కరెక్షన్ అనేది మనకు కంప్లీట్ అయింది. మనకు వచ్చేసి ఈ యొక్క పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయ్యాక మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకు వచ్చేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకి మరో గుడ్ న్యూస్ అయితే తెలియపరచడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క పేపర్ కరెక్షన్ అనేది మనకి ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఇంకా వచ్చేసి ఒక రిజల్ట్స్ అని మనకి ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనం రిజల్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఒక పేపర్ కరెక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అయ్యాక మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకి ఒక పేపర్ కరెక్షన్ అనేది మనకు ఒక 10 డేస్లో అవుతుంది అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి ఇవాళ వచ్చేసి మనకి జూన్ 8వ తేదీ కాబట్టి మనకి జూన్ 18వ తేదీని ఒక పేపర్ కరెక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అవుద్ది. మనకి ఈ యొక్క పేపర్ కరెక్షన్ అయినా ఒక 10-15 డేస్కి మనం ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఈ యొక్క జూన్ మంత్లోనే మనం ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక సప్లిమెంటరీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అనేవి మనకి అంటే ఒక జూన్ మంత్లోనే మనం ఈ యొక్క ఫలితాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రిలీజ్ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మనకు వచ్చేసి సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియపరచడం జరిగింది. ఏంటి అని అంటే, ఈ యొక్క వాట్సాప్లో అంటే మన యొక్క వాట్సాప్లోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మన యొక్క 10వ తరగతి ఫలితాలు సప్లిమెంటరీ ఫలితాలను మనం వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అది మన యొక్క వాట్సాప్లో ఏ విధంగా మనం చూడాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి మనకి చాలామందికి వాట్సాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క వాట్సాప్స్కి వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క 10వ తరగతి ఫలితాలు అంటే మనకి యొక్క 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అనేవి రిలీజ్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి అంటే యొక్క రిజల్ట్స్ లింక్ అనేది వాళ్ళ వాట్సాప్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. మన యొక్క వాట్సాప్ నెంబర్స్కి ఒక లింక్ అనేది వాళ్ళు షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళకి అంటే వాళ్ళు ఏ వాట్సాప్ నెంబర్ నుంచి అయితే పంపారో ఆ యొక్క వాట్సాప్కి మీ యొక్క రోల్ నెంబర్ అనేది వాళ్ళకి సెండ్ చేసిన వెంటనే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు క్షణాల్లో మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీ వాట్సాప్లోనే చూడొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సింపుల్ మెథడ్లో, మన ఈజీ మెథడ్లో మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క వాట్సాప్లో వాళ్ళకి మన యొక్క రోల్ నెంబర్ అనేది అంటే వాళ్ళు ఏ వాట్సాప్ నెంబర్ నుంచి అయితే మనకి లింక్ అనేది షేర్ చేస్తారో ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి ఒక రోల్ నెంబర్ అనేది వన్స్ మనం ఎంటర్ చేసేసుకొని ఒక వాట్సాప్ నెంబర్ మనం సెండ్ చేసిన వెంటనే మీరు ఏ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేశారో ఒక వాట్సాప్ నెంబర్ నుంచి మీకు రిజల్ట్స్ లింక్ మీకు వచ్చేసి ర్యాంక్ కార్డ్ అంటే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు వాళ్ళు తెలియపరచడం అయితే జరుగుతుందన్నమాట. అంటే సింపుల్గా ఈజీ మెథడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.